ఎన్నో వింతలు విశేషాలకి మూలం ఈ సృష్టి. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో కనుగొన్నారు. అంత చిక్కని విశేషాలు ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి. ఇది కూడా అలాంటి వింతే. నోటితో పిల్లలకి జన్మనిచ్చే జీవి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కప్ప పేరు గ్యాస్ట్రిక్ బ్రూడింగ్. 1972లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ పర్వతాల్లో దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 1974లో ఈ కప్ప పునరుత్పత్తి ప్రక్రియను మైక్ టైలర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇది తన నోటి ద్వారా పిల్లలకి జన్మనిస్తుందని టైలర్ చెప్పినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. చాలామంది నమ్మలేదు కూడా. ఇప్పుడు అది ఎలా సాధ్యమో చూద్దాం. తల్లి కప్ప తన ఆహార వాహికను గర్భంగా మారుస్తుంది. ఆమె తన గుడ్లని మింగేస్తుంది. అయితే ఆ గుడ్లు కడుపులోకి వెళ్లకుండా తన ఆహార వాహికలోనే ఉంచుకుంటుంది. మరి తల్లి కప్ప ఆహారం తీసుకోరు ఎలా? అది ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంతో పాటు గుడ్లు కూడా కడుపులోకి వెళ్ళిపోతాయి కదా. సరిగ్గా ఇక్కడే తల్లి కప్ప త్యాగం ప్రపంచానికి తెలిసొచ్చింది. తన పిల్లలకి జన్మనిచ్చేందుకు ఆ తల్లి కప్ప 6 వారాల పాటు ఎలాంటి ఆహారం తీసుకోదు. కేవలం తన చర్మం ద్వారా మాత్రమే ఆక్సిజన్ను, ద్రావకాల్ని అది తీసుకుంటుంది. ఇక్కడ కూడా మరొక ప్రక్రియ బయటపడింది. అలా చర్మం ద్వారా వెళ్ళిన ద్రావకాలు కూడా జీర్ణం అవ్వాలంటే పొట్టలో యాసిడ్స్ జనరేట్ అవ్వాలి కదా. అలా యాసిడ్స్ ఉత్పత్తి అయితే ఆహార వాహికలో ఉన్న గుడ్లు పాడైపోతాయి, పిల్లలు చనిపోతాయి. అందుకే తల్లి కప్ప 6 వారాల పాటు తన కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. ఇలా ఓవైపు ఆహారం తీసుకోకుండా మరొక వైపు ఆమ్లాలు ఉత్పత్తి కాకుండా 6 వారాలు నరకం చూస్తుంది ఆ తల్లి కప్ప. అంతేకాదు, ఈ 6 వారాల్లో ఆహార వాహికలో ఉన్న గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వస్తాయి. అవి పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ స్థలం వాటికి సరిపోదు. దీంతో తల్లి కప్ప బాగా ఉబ్బిపోతుంది. ఒక దశలో దాని ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా సగానికి పడిపోతుంది. ఇలా ఎన్నో కష్టాలు భరించి 6 వారాల తర్వాత వాంతి చేసుకుంటుంది ఆ తల్లి కప్ప. ఆ వాంతి ద్వారా నోటి నుంచి పిల్ల కప్పలు బయటకు వస్తాయి. అలా ఒక ప్రసవంలో 20 నుంచి 25 పిల్లలకి జన్మనిస్తుంది తల్లి కప్ప. ఆ తర్వాత అదృష్టం బాగుంటే తల్లి కప్ప బతుకుతుంది. చాలా తల్లి కప్పలు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత చనిపోతాయి. ఇలా ప్రపంచంలో నోటి ద్వారా పిల్లలకి జన్మనిచ్చే ఏకైక జీవి గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ అనే ఈ కప్ప మాత్రమే. 1974 నుంచి పరిశోధనలు చేసిన మైక్ టైలర్ 1981లో తన పరిశోధన పత్రాన్ని సాక్ష్యాలు, ఫోటోలతో సహా బయటపెట్టాడు. దీంతో యావత్తు ప్రపంచాన్ని వెరిపోయింది. ఆ కప్పల్ని చూసేందుకు బయోసైంటిస్టులు ఎగబడ్డారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే టైలర్ తన పరిశోధన పత్రాన్ని విడుదల చేసే సమయానికి గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ జాతికి చెందిన ఈ కప్ప అంతరించిపోయింది. పరిశోధనల కోసం ఉంచిన కప్ప కూడా 1983లో చనిపోయింది. ఆ తర్వాత ఏడాది అంటే 1984లో క్వీన్లాండ్స్లోని యుంగేలా నేషనల్ పార్కులో మరో కప్పని కనుగొన్నారు. అయితే ఆ మరుసటి ఏడాదికి అది కూడా అంతరించిపోయింది. ప్రస్తుతం ఈ కప్ప జాతిని పునఃసృష్టించే పనిలో ఉన్నారు సైంటిస్టులు. ఎన్నో కప్పలు మనుగడలో ఉండగా ఈ ప్రత్యేకమైన జాతిని మాత్రం పునరుద్ధరించాలని, DNA ద్వారా క్లోన్ చేయాలని సైంటిస్టులు ఎందుకు ఫిక్స్ అయ్యారు? దీనికి ఓ కారణం ఉంది. ఆ కారణాన్ని కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పిల్లలకి జన్మనిచ్చే క్రమంలో గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ కప్ప తన కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కాకుండా ఆపుకుంటోంది. అలా 6 వారాల పాటు అది యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయటం లేదు. ఈ ప్రక్రియను కనుక్కోగలిగితే మనుషుల్లో జీర్ణాశయ సమస్యలు, అల్సర్లు, తద్వారా వచ్చే పేగు క్యాన్సర్లకి ఓ మార్గం దొరుకుతుంది. అందుకే ఈ జీవిని తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.